Welcome to AGN channel. Big breaking news. Police seized 168 kilograms of ganja near Vedrupalli in Nathavaram Mandalam of Narsipatnam constituency. Vilupalli Haribabu, son of Srinivasarao, 36 years. Main అంటే ఇప్పటికి చాలా సార్లు తీసుకోలేదు. ఇప్పుడు మనకి డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే మనం A1 అరెస్ట్ చేస్తామో A1 మీద పూర్తి వివరాలు తీసుకొని మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి ఇన్స్పెక్టర్ గారికి ఎండార్స్ చేస్తాము. అవన్నీ నమస్కారం. మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాథవరం పోలీస్ స్టేషన్ వెదురుపల్లి గ్రామం వద్ద ఈరోజు ఎర్లీ అవర్స్ మన కృష్ణదేవిపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన్ను పర్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు నాథవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందన్నమాట. వివరాలు ఏంటంటే కేడిపేట ఎస్ఐ గారు తనకున్న ఇన్ఫార్మెంట్స్ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంజా రవాణా అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ రూట్ వాళ్ళ రూట్ దాటింది అని చెప్పేసి మన నాథవరం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ అవర్స్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా A1 హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన BSc కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు, చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోల్గుంట పోలీస్ స్టేషన్లో 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీటితోటి అందరితో కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్ కలెక్ట్ చేసుకొని వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్నీ కొన్నాడంటే వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి అట్లాగే ఆయన ఏం చేశాడంటే A2 వంతల దావీదు అండి, ఈయనది జీమాడుగుల పెదమైన మండలం, నేటివ్ ప్లేసు, కానీ రెసిడెంట్స్ కోటిపల్లి అని చెప్పేసి ఒరిస్సా అండి, అక్కడ ఉంటాడు. అలాగే A5 బొర్రా బొంజుబాబు కూడా, ఆయన కూడా సేమ్ అనమాట, జీమాడుగుల మండలం పెదమైన మండలంలో ఉంటాడు, కోటిపల్లిలో రెసిడెన్స్లో ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరికీ కూడా 2 బొలెరో వ్యాన్స్ కొనిచ్చాడండి ఈ హరిబాబు. కొనిచ్చి వాటికి ఫైనాన్స్ అమౌంట్ అది కూడా ఈయనే మెయింటైన్ చేస్తున్నాడు. వెహికల్స్ మటుకు ఈ బొంజుబాబు పేరు మీద, దావీదు పేరు మీద ఉన్నాయి, వీళ్ళిద్దరి పేరు మీద. వీటికి మిగతా ఇంకా మండపేట దగ్గర ఉన్న ఒక 2 వ్యక్తులండి, మార్చవరపు ప్రసాద్ అట్లాగే వీరవల్లి దుర్గారావు, వీళ్ళిద్దరూ కూడా ఈ కొన్న బొలెరో వెహికల్స్కి 2 వెహికల్స్కి కూడా సీక్రెట్ సెల్ఫ్లు తయారు చేశారు, కంపార్ట్మెంట్స్ తయారు చేశారు గాంజా రవాణా కోసం అని చెప్పేసి తయారు చేసి ఈ విధంగా చాలాసార్లు వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏజెన్సీలోని మన ఒరిస్సాలో ప్రొక్యూర్ చేసి అక్కడి నుంచి రూటు కోటిపల్లి, జాన్బాయి, మల్కన్గిరి అదంతా ఒరిస్సా అండి. అక్కడి నుంచి పెదబయలు, జీమాడుగుల, పెరుకుంపాకలు, చింతపల్లి, రొంపుల ఘాట్, ఇది ASR డిస్ట్రిక్ట్. అలాగే అక్కడి నుంచి అంతాడ, రత్నంపేట, ఆడాకుల మీదుగా మన ఏరియా, మన అనకాపల్లి డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడి నుంచి అన్నవరం మీదుగా కత్తిపూడి వెళ్ళిన తర్వాత కత్తిపూడి నుంచి అక్కడి నుంచి దిండిగల్ తీసుకెళ్తున్నాడండి. ఈ సర్కైతే దిండిగల్ తీసుకెళ్తున్నాడు. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ మీదకు మన టీం అంతా కూడా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా వర్క్ చేసి 5 ముద్దాయిల్ని మనం
కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. హరిబాబు, అలాగే వంతల దావీదు, అట్లాగే బొండా ప్రభాకర్ రావు, వీరవల్లి దుర్గారావు, కొర్రా బొంజుబాబు, ఈ 5 వ్యక్తుల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి మీడియేటర్ సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగిందండి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అట్లాగే ఇంకా ఒక 2 ముద్దాయిల్ని, మాచవరపు ప్రసాద్ అండ్ వంతల ఇలియా, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళు కూడా త్వరలో విల్లిపల్లి హరిబాబు చేసి మేము శ్రీనివాసరావు 36 మెయిన్ అంటే ఇప్పటికీ చాలా సార్లు తీసుకున్న గంజాయి, అలాగే బొలేరో